హలో అండి, అందరికి హాయ్. ఈరోజు ఎవరు లేరు, అందుకే గట్టిగా మాట్లాడుతున్నాను. వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడితే డిస్టర్బ్ అవుతుందండి. ఈరోజు వచ్చి ఆలు ఫ్రై, ఫ్రైడ్ రైస్, రోటీ చేస్తానండి ఒక ఇంట్లో ఈవినింగ్ టైంలో. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఇది ఆలు ఫ్రైకి ఏం లేదండి, బరీ ఆయిల్ వేసుకోవటమే. ఫ్రై అంతనే బరీ జీలకర్ర కొంచెం వేసుకుంటాను అంతే. ఎందుకోనండి నేను లాంగ్ వీడియోలు పెడతా అంటే అవి ఎందుకు నెట్ సరిపోలేదో ఏమో, నెట్ సరిపోతానే లేదు, అందుకే 2-3 రోజుల నుంచి పెడతాలేను. చూస్తానండి, నాకు కుదురుతా లేదు అసలు. అవి ఎలా పెట్టాలని కూడా అర్థమవుతా లేదు. ఏమనుకోవద్దండి, మీరు ఏమన్నా కామెంట్లో పెట్టినా కానీ నాకు చదివి మీకు రిటర్న్ పెట్టేకి రాదండి, ఏమనుకోవద్దండి సరేనా. ఏదో నాకు చేత వచ్చి రాక పెడతానన్న వీడియోలు కూడా ట్రై చేస్తానండి. ఎంత మంచిగా పెడతానంటే అంత మంచిగా చూస్తాను. నా సెల్ కూడా సరిగ్గా లేదు, ఎందుకంటే నేను ఒకే ఇంట్లో చేయను కదండి, చాలా ఇళ్ళల్లో చేస్తాను కదా, అందుకే ఫాస్ట్గా చేస్తూ ఉంటాను. అందరి ఇళ్ళల్లో కుకింగ్ పనే నేను చేసేది, నా పనే వంట పని. ఎందుకంటే మనం ఒకే ఇంట్లో చేస్తే నిదానంగా అట్లా చేయొచ్చు, ఒక్కొక్కటి వేసి చూపిస్తా, ఎలా చేయాలా అది చూపించగలను. ఎందుకంటే 5-6 ఇళ్ళల్లో చేస్తా కదా, టైమింగ్ పెట్టుకుంటానండి. ఒక ఇంటికి ఇంత టైము, ఒక ఇంటికి ఇంత టైం, అట్లే ఫాస్ట్గా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి వండేసినాక మీ వంట అంతా అయినా కూడా పెడతాను, ఏమనుకోవద్దని. ఎందుకంటే టైం కుదురుతా లేదు, ఫాస్ట్గా చేయాలి కదా, టైమింగ్ పెట్టుకుంటాం కదా. ఆ టైంకి అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళకన్నా ఉంటే వాళ్ళు కోపగించుకుంటారు, ఎందుకంటే ఆఫీస్కి పోతూ ఉంటారు కదా, బాక్సులు తీసుకొని పోతారు, పిల్లలకు వాళ్ళకు ఆఫీస్ టైం అవుతుందని. అందుకే నేను ఫాస్ట్గా చేసి వంట అయిపోయినాక వంటలు చేసిండే చూపిస్తాను అంతేను. సరేనండి, ఈవినింగ్ టైం అండి ఇది. ఇంకా 2 ఇళ్ళు ఉంది, నేను ఇంటికి వెళ్ళకి 8-8:30 కూడా అవుతుంది ఒక్కొక్క రోజు, వంటను బట్టి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో ఎక్కువ చేయించుకుంటారు, ఒక్కొక్క రోజు తక్కువ చేయించుకుంటారు. ఇది మా ఇల్లు కాదండి, నేను పనిచేసే వాళ్ళ ఇల్లు అండి. ఇది ఎవరు లేరు, ఆఫీస్కి వెళ్ళిపోయినారు, బీగాలు ఇచ్చేసి. నేను వంట చేసుకునేసి లాక్ చేసేస్తాను, వాళ్ళు పెట్టిన జాగల లాక్ బీగాలు పెట్టేస్తాను. ఈరోజు ఈవినింగ్ టైం అండి, పొద్దున్నే దోశలు వేసి ఇచ్చినాను, అవే తీసుకొని వెళ్ళినారు. లేట్గా లేస్తారా, లంచ్ టైంకు బ్రేక్ఫాస్ట్ తింటారు, అందుకే ఈరోజు ఎక్కువ ఏం చూపించుకోలేకపోతాను. ఒక 2 పూటలు వస్తాను ఇంటికి. బాగా వేసుకోవాలండి, ఇట్లాగా వస్తుంది. ఇట్లాగంటే మరీ ఎక్కువ అలా వేసినా బాగుండదు. మరి కారము, పసుపు, ఉప్పు అంతేనండి మంచిగా ఆలోచించి. వీళ్ళు ఎక్కువ అవే తింటారు, ఆలు ఫ్రై, ఆలు పొరోటా, ఎక్కువ పన్నీర్ కర్రీ, పన్నీర్ గ్రేవీ, పన్నీర్ పొరోటాలు అవే ఎక్కువ తింటారు. ఆలు ఇప్పుడు కారం వేసుకుంటానండి, సాల్ట్ ఎంత కావాలో అంత వేసుకుంటాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం అంతే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఫ్రై చాలా ఇష్టం ఉంది, వాళ్ళకి బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలు తమ్ముళ్ళలాగా ఉంటారు, మా తమ్ముడు తింటారు, బ్యాచిలర్ పిల్లలు వాళ్ళు. ఫ్యామిలీ ఇల్లు చేస్తానంటే, బ్యాచిలర్ ఇల్లు చేస్తాను, అన్ని ఇల్లు చేస్తానండి నేను. రోజు 10 ఇళ్ళు పని చేస్తూ ఉన్నానండి, 10 ఇళ్ళల్లో వంట పని చేస్తాను నేను. ఎందుకంటే మా ఇంటానికి ఆరోగ్యం సరిలేదు కదా, డబ్బులు కూడా ఎక్కువ అవసరం అవుతా ఉన్నాయి నాకు. మెడికల్ మందులకు, హాస్పిటల్ ఖర్చు, అట్లా చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. రెస్ట్ లేకుండా పని చేస్తూ ఉన్నానండి. అంత చూపించి అంత డబ్బు ఖర్చు పెట్టిన తనకు బాగా కాలేదు, చనిపోయినారు. అందుకని నేను కూడా ఇప్పుడు చాలా ఇల్లు తగ్గించేసినానండి, ఎందుకంటే చేసి అలసిపోయినానండి చాలా. అసలు నైట్ నిద్ర ఒక్కోసారి 12కు ఇంట్లో ఇక్కడంతా చేసుకొని ఇంటికి వెళ్ళి నేను వంట పని చేసుకొని తనకన్నీ తన మంచం పైనే ఉన్నారండి. అందుకని తనకన్నీ మంచంలో నేను అంతా క్లీన్ చేసుకొని అన్ని పనులు చేసుకునే 12 అయ్యేది, 1 గంట కూడా అయ్యేదండి ఒక్కోసారి.
రోజు కూడా భోజనం కూడా చేసేది లేదు, అలాగే పడుకునేస్తాను నేను. మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు లేచి తనకు మందులు ఇచ్చి తినిపించి ఇంజక్షన్లు కూడా నేనే వేస్తానండి. షుగర్ టెస్ట్ నేనే చేసేది, ఇంజక్షన్లు నేనే వేసేది, రోజుకు 3 ఇంజక్షన్లు వేసేది, షుగర్ టెస్ట్ రోజు 4 సార్లు చేసేది. తనకు ఒక ప్రాబ్లం కాదు, చాలా ప్రాబ్లంలు ఉన్నాయి. అట్లా నాకు రెస్ట్ లేకనే ఉండిందండి. అందుకే నేను ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నామని చాలా ఒక 5-6 ఇళ్ళు చాలు చేసినానండి మా ఇంతకు నేను. ఎందుకంటే కొద్ది రోజుల వరకు ఉంటాం అలాగా, మళ్ళీ చూసుకున్నాంలేనని. ఒకదాన్ని ఉన్నానని కావాలి కదండి, కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నిదానంగా తీర్చుకున్నాంలే అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటాను. సరేనా? నేను ఇంట్లో అన్ని పనులు చేస్తానండి. వంట పని, ఇంటి పని, అన్ని పనులు చేస్తానండి. ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటాను. అందుకే నేను వంట చేసుకుంటా, మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వంట అయిన దాకా వెయిట్ చేసి ఆ పనులు చేయాలంటే లేట్ అవుతుంది కదా. చూడు, ఇవి సాల్ట్ చెక్ పెట్టేసిన ఈ పాటికి వేగుతూ ఉంది. నేను మిగతా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. రైస్ కూడా అయిపోయింది, ఫ్రైడ్ రైస్ వచ్చేసి ఆలు పోయేది బట్టి ఇది ఇంకేమైందంటే ఇంకొక కడాయి ఉందండి. ఇది ఒక కడాయి ఉంది, ఆ కడాయి యూజ్ చేసుకుంటూ ఉంటాను. బ్యాచులర్ కదా, వాళ్ళకు కొంచెం అట్లే ఉంటాయి. మన ఫ్యామిలీ ఇళ్ళల్లో కానీ చాలా సామాన్లు ఉంటాయి. ఇవి కడాయిలు, కుక్కర్స్, 2-3 కుక్కర్స్ అట్లాంటి ఉంది. బ్యాచులర్ కాబట్టి ఒకే కడాయి ఉంది. చెప్తే తెచ్చిస్తారు, ఎందుకు పాపం వాళ్ళకు ఇబ్బంది పెట్టేది అనేది. నేను ఇదే ఎక్కువ వాడుతూ ఉంటాను. ఇది వాడైన పాటే, ఇది అయిపోయిన పాటే గిన్నె తీసి పెట్టేసి మళ్ళీ ఇంకొక కూర వండుతాను దీంట్లోనే. ఇది ఏగలికి గిన్నెలు ఎత్తి పెట్టేద్దాం. గిన్నెలు పెట్టే పని, కడిగే పని అన్నీ నా పనులను. ఎందుకంటే పాత కదా, దానికి 3 పిల్లలు ఉంటారు, 3 అబ్బాయిలు ఉంటారు. ఇంట్లో ఒక అబ్బాయి ఊరికి వెళ్ళినారు. నాకంటే చిన్నోళ్ళు కదా, అందుకే నేను అలా పిలుస్తాను. భయ్య అని పిలుస్తున్నాను. అన్నీ ఎత్తి పెట్టుకోవాలి. అన్ని పనులు నేనే చేసుకుంటా ఉండాలా. గాజు సామాన్లు, కప్పులు అన్నీ ఇక్కడ పెడతాను. ఇది ఖాళీ అయిపోయింది కదా, మళ్ళీ కడిగి పెట్టేసుకుంటామండి. ఇప్పుడు మనం ఈ పని ఆ పని చేసుకుంటే లేపి ఈ బాగా ఫ్రై అయిపోయేస్తుంది. చూడండి బాగా ఫ్రై అయిందో. చపాతీ కూడా చేయాలండి, 2 చపాతీలు చేయాలి. చపాతీలు కూడా చెప్తున్నారు. పిండి తీసుకొని వస్తా, అక్కడ ఉంది. ఇక్కడ ఒక 5-6 ప్యాకెట్లు తెచ్చినారండి. ఈ ప్యాకెట్లు డైనింగ్ టేబుల్ పైన పెట్టినాము. అయిపోయినప్పుడల్లా అక్కడ నుంచి తెచ్చుకొని డబ్బాలు వేసుకుంటాను. ఎందుకంటే ఇంకా 2 ఇళ్ళు ఉంటాయి. ఎందుకంటే తొందరగా వచ్చేకి కూడా ఉండి వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కదా, అట్లయితే తొందరగా వచ్చేకి కూడా అవ్వదు. వాళ్ళు టైంకే మనకు రావాలి. ఒకరైతే 6:30కి వస్తారు, ఒక ఇంకోళ్ళు అయితే 7:30కి వస్తారు. అందుకే తొందరగా ఫాస్ట్గా చేస్తున్నానండి. ఏమనుకోవద్దండి, ఎక్కడంత ఫాస్ట్గా చేస్తాను అనేది. నా పనే ఇదేనండి. ఏం చేయాలి? మా తమ్ముడికి పాప పుట్టిందండి. ఆ పాప 4 రోజులు అవుతుంది పుట్టి. చాలా ముద్దుగా ఉంది నా చిట్టి తల్లి. చాలండి, 2 చపాతీలే కదా. ఈ డబ్బాలో పిండి రుద్దుకుని ఎక్కువ వేసుకుంటానండి. మాటకి తీసుకోకుండా ఒకసారి వేసుకుంటే 5-6 రోజులు వస్తుంది.
నెలకు 15 కేజీలు చపాతీ పిండి అయిపోతుంది నెలకు. ఎందుకంటే ఎక్కువ చపాతీలే తింటారు. రోటీ అంటే పుల్కాలండి, ఎక్కువ పుల్కాలే తింటారు. దీనికి సాల్ట్ కూడా ఒట్టి పిండి కలిపేటి వేసాను. అయిపోయిందండి. నేను ఇది కొత్తిమీర కడిగి నీట్గా కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మాటికి కడుక్కోవాలా, కట్ చేసుకోవాలని అనేది కడిగి కట్ చేసి దీంట్లో పెట్టుకుందంటే తొందరగా ఇట్లా వేసుకోవచ్చు. అయిపోయిందండి. గిన్నె వేస్తాం. ఎందుకంటే కడాయి కావాలి కదా మళ్ళా. క్లీన్గానే ఉందండి, ఫ్రై చేసినాం కదా, ఇంకా అట్లే వాడేస్తాను. బాగుంది, నీట్గా ఇలా ఉంటుందండి. ఇక్కడ పెట్టేస్తాం అడ్డం లేకుండా. ఈ పెను బాగా నీట్గానే ఉందండి, ఎందుకంటే ఫ్రై చేసినాం కదా, దానికి నీట్గా ఉంది. పాపకు తమ్ముడికి పాప పుట్టింది. ఆ పాపకు కొంచెం హెల్త్ సరలేదు. ఈరోజు హాస్పిటల్లో పెట్టినారు. చిన్న పాప కదా, కామెర్లాగా వచ్చినాయి అని చెప్పి. నాకైతే పొద్దున్న నుంచి ఒకటే ఏడు పెట్టుకున్నానండి. ఇది చిన్న పాపకి ఏమి ఇంత బాధలు వచ్చినాయి, ఈ మాత్రం వచ్చింది అని. మళ్ళీ డాక్టర్లు వచ్చి చూసి బాగుంది, ఏం పర్వాలేదు, మంచిగానే ఉందన్నారండి. చిన్న పాప ఎంత ముద్దుగా ఉంది నా చిట్టి తల్లి, నా కోడలు. అల్లుడు ఫోన్ చేసినాడండి. అత్త ఏమో తగిలించుకున్నాడంట కాలికి. అందుకు ఫోన్ చేసి అత్త 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 అబ్బు అబ్బు అని చూపిస్తున్నాడు నా చిట్టుకన్నయ్య. నాకు పిల్లలు లేరండి. తమ్ముడికి 3 పిల్లలు, చెల్లెలికి 2 పిల్లలు. చెల్లెలి పిల్లలు వచ్చి కొంచెం పెద్దగా ఉన్నారు. తమ్ముడు పిల్లలు వచ్చి చిన్న పిల్లలు. ఇంతేనండి. ఇట్లా వంట చేసుకుంటే మిగతా పనులు కూడా చేసుకుంటూ ఉంటాను నేను. ఒక పక్క వంట పని చేసుకుంటా, ఒక పక్క గిన్నెలు కడుక్కుంటా, ఒక పక్క ఇంకొక పని చేసుకుంటా, అలా చేసుకుంటూ ఉంటాను. మంచిగా ఫ్రైడ్ రైస్ అండి. వాళ్ళు బ్రాహ్మణ్స్ చికెను, మటను, ఎగ్ కూడా తింటారు. ఎక్కువ నా కూరగాయలే తింటారు. అందుకే క్యారెట్, బీన్స్, ఆనియన్ అంతే వేస్తున్నాను దీనికి ఫ్రైడ్ రైస్కు. చపాతీ పిండి కలుపుకున్నామండి. 2 చపాతీలు చేయమని చెప్పినారు. ఈ 2 చపాతీలేక ఆలుగడ్డ కూర. ఇక్కడ ఏమంటే ఎక్కువ ఆలుగడ్డ, టమోటా, ఆనియన్ ఎక్కువ తింటారు. ఒక దానికి అవే వాడతారు. మా బుజ్జితల్లిని చూసేకి వెళ్దామనుకుని నేను పోకూడదండి, ఎందుకే పోలేదు పాపం చూసేకి. రేపు నెల వెళ్తాను. ఎందుకంటే ఇప్పుడు 4వ నెల కదా, 4వ నెల పోకూడదు. అందులో నేను వాళ్ళ ఇంట్లో దీపం కూడా చూడలేదు. అందుకే 5వ నెలలో మంచి రోజు చూసుకొని వెళ్ళి కొత్త బట్టలు కట్టుకొని నిద్ర చేసి వస్తే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా రావచ్చు అండి. అందుకే నేను పాపను చూసేకి కూడా వెళ్ళలేదు. మంచి తల్లిని.
రైస్ అండి ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళు వేస్ట్ కాకూడదని, అందుకని కొంచెం కూడా వేస్ట్ చేయరండి అబ్బాయిలు అయినా కానీ. నీట్గా ఏమన్నా వండింది ఏది కూడా వేస్ట్ చేయకుండా తినేస్తారు. మనం ఆడవాళ్ళం అయితే ఇంకా కొంచెం వేస్ట్ చేస్తాం. ఈ పిల్లల మటుకు కొంచెం ఇంత కూడా వేస్ట్ చేయరు, నీట్గా పెట్టుకుంటారు. ఒకరోజు చూపిస్తూ ఉండండి వాళ్ళ రూములు కూడా అంత నీట్గా పెట్టుకుంటారు. అబ్బాయిలైనా కానీ చాలా నీట్గా పెట్టుకుంటారు. కొందరు బ్యాచులర్ అయితే కొంచెం గలీజ్గా ఉంటారండి. చాలా ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడ సామాన్లు అక్కడ, కిచెన్ అంతా గలీజ్ చేసింది అట్లా చేస్తారు. ఇవి బాగా నీట్గా పెట్టుకుంటారు. మళ్ళీ కొంచెం రైస్ చేసి సరిపోదని. చూడు ఈ గిన్నెలు ఇప్పుడు ఎవరు వాడుతున్నారండి? సిల్వర్ గిన్నెలు. ఈ గిన్నెలు తెచ్చుకొని వాడుతున్నారు వాళ్ళు. కొంచెం సాల్ట్ వేసినానండి, ఇంకంతే, ఇంకేం లేదు. మరి ఇది మసాలా వేస్తాను అంతేను. సింపుల్గా చేసేయచ్చండి. నేనంతే ఎక్కువ అడావిడి మసాలాలు ఇవి అవి ఏం పెట్టుకోను, సింపుల్గానే చేసేస్తాను. బాగా టేస్ట్గా ఉంటుంది. పొడి చూసుకొని వేసుకున్నాం ఎక్కువ తక్కువ అయితే. నిన్న మార్కెట్కి పోదాం అనుకుంటున్నానండి. మార్కెట్కి కొంచెం పని ఉంది, కొన్ని సామాన్లు అవి తెచ్చుకున్నాము. ఊరికి వెళ్తున్నాను కదా, పాపకు కూడా ఏమైనా డ్రెస్సులు అట్లా తెచ్చుకున్నామని. అంతలోకి ఇంక పాపకు కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్తున్నారు కదా, దానికి మళ్ళీ డల్ అయిపోయేసి ఏం మనసు ఏం బాగలేక నేను మీకు వెళ్ళలేదు. రేపు వెళ్తాను. రేపు తొందరగా పని చేసుకొని వెళ్ళి మళ్ళీ తొందరగా వచ్చి మళ్ళీ పని లేదు వంట చేసి రావాలండి. పని అంతా అయినాక గిన్నెలు కడిగేస్తానండి. నేను పైన కింద అంతా ఊడ్చి తుడిచేసి బట్ట పెట్టేసి డస్టింగ్ అన్నీ క్లీన్ చేసుకుని వచ్చి వంట పని చేస్తాను. కొంచెము ఫ్రిడ్జ్లో నేను కదా రైపు కొంచెము పొడిగా లేదు, అందుకే నేను ఎంత నలిగినా అట్లా ఉంది. కొంచెం వేడి తగిలిందనుకో బాగా నలిగి వస్తుంది. మన ఇంట్లో అయితే ఒక కూర తీసేకి అర్ధగంట అన్నా పడుతుందండి. ఇక్కడ అర్ధగంటకు 2-3 రకాలు చేసేస్తాను. వీడియో పెట్టుకుంటా కాబట్టి అంత అసలు లేకపోతే ఇంకా ఫాస్ట్గా చేసేస్తాను. కొత్తిమీర వేసేద్దాం. ఉండాలి ఇంకా ఫ్రిడ్జ్లో. ఇంకా అయిపోయినాక కట్ చేసి వేసుకున్నాను, అలాగే పెట్టుకున్నాను. వేసేద్దాం అంతా డబ్బా కట్ చేసి వేసేస్తాను. ఫ్రెష్గా రేపు కట్ చేసి వేసేస్తాను డబ్బాలో. కొంచెం సాల్ట్ చూస్తానండి, టేస్ట్ చూస్తాను. చూసే కలర్ఫుల్గా ఉంది. కొంచెం టేస్ట్ చూస్తానండి, ఉప్పు తగ్గిందా లేదా. కొంచెం ఉప్పు ఎక్కువ వేయండి, అందుకే కొంచెం రైస్ వేస్తాను. రైస్ వేయండి కదా. ఎందుకంటే వాళ్ళు పెరుగు కూడా రైతా చేసుకుంటారు, బూందీ రైతా చేసుకుంటారు. దాంట్లో సరిపోతుంది రైతాలోకి. బూందీ ఉంటుంది కదా, కారం లేని బూందీ, చప్పిడి బూందీ అని వస్తుందండి. కారంది కాకుండా చప్పిడి బూందీ, సన్నగా ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, బూందీ, పెరుగు, అంటే చాలా బాగుంటుందండి. అట్లే సాలెడ్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చేసి చూపిస్తామండి. అయిపోయిందండి ఇది. గిన్నెలోకి తీసుకెద్దాం. చూద్దాం మళ్ళీ ఉప్పు ఉన్నాయండి చూద్దాం. సరిపోయిందండి, టేస్ట్ బాగుంది.
అయిపోయిందండి ఇది ఇంతేను. ఫ్రైడ్ రైస్ అండి, బాగుంటుంది టేస్ట్గా. ఇవి 2 చేసినానండి. చపాతీ మళ్ళీ చేసి పెట్టేస్తున్నాను బాక్స్లో. ఇవి 2 చేసేసాను. ఈరోజు తింటేనండి. నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. సింపులేనండి, ఇది సింపుల్గానే చేసేసిన, ఇది సింపుల్గానే చేసేసినప్పుడు ఇంత తొందరగా అయిపోయిందో. ఇంకా రోటీ చేసేస్తానండి. సరేనండి, బాయ్. ఈరోజు తింటాను. ఇది ఈరోజు ఈవినింగ్ చేస్తానండి, ఈవినింగ్ టైంలో. సరేనా? బాయ్ అండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. బాయ్.